ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుంటాము అంటే ఇది ఉండాలి. కస్టర్డ్ పౌడర్, వెనిలా కస్టర్డ్ పౌడర్ అంటారు అనమాట. ఎనీ కంపెనీ ఏదైనా పర్వాలేదు. ఇది ఒక్కటి ఉండి ఇలా 1 లీటర్ పాలు ఉంటే చాలు. 1 లీటర్ పాలకి మనం ఇలా ఇదిగో దాంట్లో నుంచి పౌడర్ ఒక 3 స్పూన్లు తీసుకున్నాయి. ఇలా 3 స్పూన్లు, 3 కాకపోతే 4, మరీ ఎక్కువ తీసుకుంటే చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా దీన్ని మనం కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలన్నమాట. పల్సగా గడ్డలు కడుతుంది. లేకపోతే మనం తీసుకున్న లీటర్ పాలల్లో ఆ కస్టర్డ్ని వేడి చేస్తూ కలిపేసేయాలి. అంటే ఇవి పాలు కొంచెం వేడైతాయి కదా, ఉడికిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసేయాలన్నమాట. మనం లిక్విడ్గా కలుపుకున్న పౌడర్ని దీంట్లో కలపాలి. ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఆ వేడి పాలలో పోసేయడమే. పోస్తే ఎల్లో కలర్గా వచ్చిందనుకో మంచిగా ఓకే. ఎల్లో కలర్గా రాలేదనుకో ఇంకో కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు. మరీ ఎక్కువ కలిస్తే ఏమవుతుందంటే కేక్ లాగా అయిపోతాయి పాలు. అలా వద్దు. మనం ఈ కలుపుకున్న లిక్విడ్ ఇలా పాలలో పోసేస్తాం. ఇలా పాలలో పోసేసి ఇలా కలుపుకుంటాం. ఒక 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ మంచిగా వేడైతే ఉడుకుతాయి. పాలు ఉడికినట్టు. ఉడికినప్పుడు మనకు ఎల్లోగా కనపడలేదనుకో ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. ఇంకొంచెం పడుతుంది మనకు, 1 స్పూన్ పడుతుంది ఇంకా కస్టర్డ్. ఇలా మళ్ళీ 1 స్పూన్ తీసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇలా కలుపుకొని ఆ లిక్విడ్ మంచిగా గడ్డలు లేకుండా దాంట్లో కలుపుకోవాలి. కలుపుకొని పాలలో కలుపుకోవాలి. ఇలా పాలలో వేసేసుకోవడమే. దీన్ని బాగా కలుపుకొని చాలా బాగా ఉడికినవి పాలు, మరిగినవి అనుకున్న తర్వాత మనము తినగలిగినంత చక్కెర వేసేసుకొని ఉడికిచ్చేసుకొని తగ్గించేసేయాలి. ఇంకా సిమ్లో పెట్టి 1 నిమిషం ఉంచి తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఈ పాలంతా చల్లబడ్డ తర్వాత ఈ లిక్విడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లగా అవుతుంది. ఐస్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. మంచిగా చల్లగా అవుతుంది. అప్పుడు ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ మనం ఎంతైతే క్వాంటిటీ ఇప్పుడు తింటే ఉన్నామో ఫ్యామిలీ, అప్పుడు అంత మాత్రమే కలుపుకోవాలి. ఒక 5-6 ఫ్రూట్స్, 5-6 రకాలు వేసుకోవచ్చు. చెర్రీస్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కిస్మిస్లు, కాజు అలా అన్నీ వేసుకోవచ్చు. కానీ అరటిపండు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ ఫ్రూట్ సలాడ్లో రాజానే అరటిపండు. కంపల్సరీ అరటిపండు ఉండాలి. గడ్డగడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కలపకపోతే గడ్డగడుతుంటుంది. ఇలా కొన్ని బనానాలు ఉంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తినే ముందు మాత్రమే ఫ్రూట్స్ వేయాలి ఫ్రూట్ సలాడ్లో, లేకపోతే ఫ్రూట్స్ అన్నీ నల్లబడతాయి. ఇలా లైట్గా ఉడుకుతుంది కదా, అప్పుడు ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు దీంతో నేను 2 వేసా. ఈ ముద్దతో 2 వేసా చక్కెర. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి పాప. ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ సలాడ్. ఇదిగో నా ఫ్రూట్ సలాడ్. ఇది నాది.